హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. పుష్ప 2 రిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. మరో 90 రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇంతవరకు ఓకే, మరి పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరు? ఇప్పటివరకు సుకుమార్ ఈ సాంగ్ షూట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? హావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2 ఇప్పటికే షూటింగ్ క్లైమాక్స్ కు చేరింది. డిసెంబర్ 6న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే ఫస్ట్ పార్ట్ లో సమంత చేసిన ఊ అంటావా మామా ఊహు అంటావా మామా సాంగ్ ట్రెండ్ సెట్ చేసింది. అన్ని భాషల్లో ట్రెమెండరస్ రెస్పాన్స్ దక్కించుకుంది. అందుకే పుష్ప 2 ఐటమ్ సాంగ్ ను అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. కానీ ఇప్పటి వరకు సాంగ్ షూటింగ్ పూర్తి కాలేదు. ఐటమ్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరో చెప్పడం లేదు. పుష్ప 2 ఐటమ్ సాంగ్ ను బాలీవుడ్ బ్యూటీతో చేయించాలనేది సుకుమార్ ప్లాన్. అందుకే మొదట జాన్వీ కపూర్తో చర్చలు జరిపాడు. తర్వాత దిశా పటాని వైపు షిఫ్ట్ అయ్యాడు. ఫైనల్ గా తృప్తి దిమ్రీని ఓకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. యానిమల్ తో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ వచ్చింది. అది పుష్ప 2కు కలిసొస్తుందని యూనిట్ భావిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి బ్లాక్ బస్టర్ ఐటమ్ 2ని రెడీ చేశాడట. దానికి తృప్తి గ్లామర్ గనక తోడైతే పుష్ప 2 కూడా ట్రెండ్ బ్యాండ్ తీసే ఛాన్స్ ఉంది. మరి ఐటమ్ సాంగ్ పై యూనిట్ ఎప్పటికి క్లారిటీ ఇస్తుందో చూడాలి. ప్రతి సినిమాకి ఓ బడ్జెట్ ఉంటుంది. అది దాటినంత వరకు ఓకే, కానీ ఒక్కసారి ఆ లిమిట్ దాటితే మాత్రం నిర్మాతలకి టెన్షన్ మొదలైపోతుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అవుతుంది కుబేరా ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా శేఖర్ కమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ కుబేరా. ఇందులో కింగ్ నాగార్జున కీ రోల్ పోషిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. నాగ్ ధనుష్ పై మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ని తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. ఈ సినిమా రషెస్ చూసిన నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొదట తెలుగు, తమిళ్లో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ చేయాలనుకున్నా ఇప్పుడు మనసు మార్చుకొని పాన్ ఇండియా రిలీజ్ కి సై అంటున్నారు. కుబేరా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన తర్వాత బడ్జెట్ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే సినిమా 2 ఏళ్ల ఆలస్యమైంది. దీంతో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి. ఒక్క ధనుష్కే 50 కోట్ల పారితోషికం ఇస్తున్నారు. నాగార్జునకి 12 కోట్లు ఫిక్స్ చేశారు. ఇక దేవిశ్రీ ప్రసాద్, రష్మిక వంటి స్టార్స్ ఉండటంతో పారితోషికాల రూపంలోనే 80 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. ఇక మేకింగ్ కాస్ట్ 60 కోట్లు. అంటే కుబేరా మొత్తం బడ్జెట్ 140 కోట్లు. రిలీజ్ టైంకి అది 150 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఇంత బడ్జెట్ ని కుబేరా రాబడుతుందా అంటే ధనుష్ కి సౌత్ నార్త్ లో మార్కెట్ ఉంది. నాగ్ కీ రోల్ లో కనిపించడం ఇక్కడ కలిసొస్తుంది. ఇక నార్త్ ఆడియన్స్ కి కుబేరా కథ కనెక్ట్ అయితే భారీ వసూళ్లొస్తాయి. దాని బాధ్యత శేఖర్ కమలపై ఉంది. ఇక్కడ సక్సెస్ అయితే కుబేరా బడ్జెట్ పెద్ద మ్యాటరే కాదు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. బాలీవుడ్ లో ఓ మైథలాజికల్ మూవీ తెరకెక్కుతోంది అంటే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తగ్గట్లే చెక్కుడు కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. కానీ రామాయణం విషయంలో ఈ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశాడు నితీష్ తివారీ. అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ అప్లై చేస్తున్నాడు. బాలీవుడ్ లో ప్రెజెంట్ తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ రామాయణం. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తూ ఉంటే సీత రోల్లో సాయి పల్లవి కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ని గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేస్తూ ఉన్నాడు నితీష్ తివారీ. మొత్తం రామాయణాన్ని 3 భాగాలుగా విడుదల చేయాలని టీం భావిస్తోంది. ఇప్పటికే ఒక స్కెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. అయితే టోటల్ గా మొదటి భాగం షూటింగ్ పూర్తయిందా లేక రణబీర్ రోల్ కంప్లీట్ అయిందా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలీవుడ్ రామాయణంలో చాలా సర్ప్రైజ్లను యాడ్ చేస్తోందట యూనిట్. ఇందులో రణబీర్ రాముడి రోల్ తో పాటు పరశురాముడిగాను కనిపిస్తారట. 2 గెటప్స్ మధ్య గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారట. రావణుడు సీతను ఎత్తికెళ్లేటప్పుడు అడ్డొచ్చే జటాయు పక్షికి అమితాబ్ బచ్చన్ డబ్బింగ్ చెప్పబోతున్నారట. హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూ ఉంటే లక్ష్మణుడి కోసం రవి దుబేన్ తీసుకుంది యూనిట్. మొదటి భాగంలో సీతారాముల వివాహం, 14 ఏళ్ల వనవాసం చూపించి రావణుడి ఎంట్రీతో శుభం కార్డ్ వేస్తారట. పార్ట్ 2 నుంచి యష్ విశ్వరూపం మొదలవుతుంది అని బీటౌన్ వర్గాల టాక్. మొత్తానికి రామాయణం మొదటి భాగాన్ని 2026 లో విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ ని ఫాలో అవుతోంది యూనిట్. టాలీవుడ్ హీరోస్ పాన్ ఇండియా జపం చేస్తున్నారు. స్టోరీ ఏదైనా సరే అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సై అంటున్నారు. వీటిలో కొన్ని నేషనల్ రేంజ్ లో సక్సెస్ అవుతుంటే ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లో తడబడుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేకపోతున్నాయి. టాలీవుడ్ లో ట్రెండ్ మారింది. పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగింది. కానీ తెలుగు నుంచి పాన్ ఇండియా బాట పట్టిన సినిమాలకు కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రావడం లేదట. ఇతర భాషల్లో ప్రమోట్ చేయడానికి హీరోలే స్వయంగా వెళుతున్నా పెద్దగా వర్కౌట్ అవటం లేదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలే. రామ్తో డబుల్ స్మార్ట్ తెరకెక్కించాడు పూరి. ఫస్ట్ పార్ట్ బాగా వసూళ్లు చేసిందని సీక్వెల్ పై ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నాడు. కానీ హిందీ బెల్ట్ లో ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్కడ రిలీజ్ ఖర్చులు కూడా రాలేదు. సరిపోదా శనివారంతో హిట్ కొట్టిన నాని ఈ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించాడు. ముంబైలో విపరీతంగా ప్రచారం చేశాడు.
ఆఖరికి సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ చేసుకోలేక వదిలేశాడు. తమిళ హీరో విక్రమ్ నటించిన తంగలాన్ విషయంలో ఇదే జరిగింది. తెలుగులో ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15 రిలీజ్ అయితే హిందీలో ఆగస్టు 30న విడుదలైంది. అప్పటికే సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన కల్కి కూడా కొన్ని కష్టాలు ఎదురైనట్లుగా ఇన్సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో అమితాబ్ ఉండడం వల్లే హిందీ బెల్ట్లో ఆడిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ నుంచి విడుదలవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ నార్త్లో తడబడుతూనే ఉన్నాయి. కొన్ని రిలీజ్ చేసుకోలేక వదిలేస్తుంటే మరికొన్ని పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టలేకపోతున్నాయి. టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. హ్యాండిల్ చేయడంలో తేడా కొడితే డ్యామేజ్ భారీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అవుతుంది డి ఏజింగ్ టెక్నాలజీ. దీన్ని ఉపయోగించి విజయం సాధించిన వాళ్ళకంటే దెబ్బతిన్న వాళ్ళ లిస్టే ఎక్కువగా కనిపిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ పాయింట్ డి ఏజింగ్ టెక్నాలజీ. ఏఐ సాయంతో విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్స్ ని వాడి హీరోని యంగ్ లుక్ లో చూపించొచ్చు. విజయ్ ది గోట్ కోసం డి ఏజింగ్ టెక్నాలజీ వాడారు వెంకట్ ప్రభు. విజయకాంత్ ని డి ఏజింగ్ తో చూపించాడు. అది ఒక సీన్ కి పరిమితమైంది కాబట్టి ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ లో కుర్రా విజయ్ కోసం ఇదే టెక్నిక్ వాడితే మ్యాటర్ మొత్తం రివర్స్ అయింది. ఓల్డ్ విజయ్ ఉన్నంత న్యాచురల్ గా కుర్రా విజయ్ కనిపించలేదు. డైలాగ్ దగ్గర లిప్ సింగ్ చాలా ఇబ్బంది పెట్టింది. దాని ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పై కూడా పడింది. దీంతో అసలు డి ఏజింగ్ టెక్నాలజీ ఓకేనా అన్న చర్చ మొదలైంది. ఇండియన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ సినిమా కోసం తొలిసారి ఈ టెక్నాలజీని వాడారు. తర్వాత జీరో సినిమాలో కూడా ఈ టెక్నిక్ ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ 2 సినిమాల్లో డి ఏజింగ్ మైనస్ అయింది. తెలుగులో వచ్చేసరికి చిరంజీవి ఆచార్య కోసం డి ఏజింగ్ ని వాడారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చిరుని యంగ్ లుక్ లో చూపించారు. కానీ ఆ లుక్ మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ ఈ టెక్నాలజీ వాడినా పెద్దగా అట్రాక్ట్ చేయలేదు. అయితే కల్కిలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ యంగ్ లుక్ కి ఇది బాగా ప్లస్ అయింది. మొత్తానికి డి ఏజింగ్ ని పరిమితంగా వాడితే మంచి ఫలితం ఉంటుంది. శృతి మించితే ఆడియన్స్ సినిమా నుంచి డిస్కనెక్ట్ అయిపోతారు. పండుగ తేదీలు, లాంగ్ వీకెండ్స్ కోసం టాలీవుడ్ హీరోస్ కొట్టుకుంటారు. ఎవరైనా పోటీకి వస్తారేమో అని ముందే కర్చీఫ్లు వేసేస్తారు. తీరా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి సరైన సినిమానే ఉండదు. ఈ ఏడాది సమ్మర్ని ఇలానే కోల్పోయింది టాలీవుడ్. ఇప్పుడు దసరా బాక్సాఫీస్ పరిస్థితి ఇలానే తయారైంది. టాలీవుడ్ లో ఈ ఏడాది దసరాకి పెద్ద సినిమా లేకుండా పోయింది. చిరు, బాలయ్య, వెంకటేష్, మహేష్, చరణ్, ప్రభాస్ ఇలా 15 మంది పెద్ద హీరోస్ ఉన్న వీళ్లలో ఒక్కరు కూడా ఈ దసరాకు సినిమాని రెడీ చేయలేకపోయారు. దీంతో విజయదశమికి చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికే విశ్వం, జనక అయితే కనుక స్వాగ్ సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. మరో 1-2 చిన్న సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. దసరా సెలవుల్లో చూస్తే ఈ సినిమాలే చూడాలి. లేదంటే అప్పటికే రిలీజ్ అయి 2 వారాలు గడిచినా దేవరా 1 చూడాలి. నిజంగా దేవరా చూడాలనుకునే వాళ్ళు అప్పటి వరకు ఆగరు. సో దసరాకి చిన్న సినిమాలే ఆడియన్స్ కి దిక్కు. టాలీవుడ్ హిస్టరీ గమనిస్తే ప్రతి దసరాకు పెద్ద సినిమా పడింది. ఉదాహరణకి గత ఏడాదినే తీసుకుంటే భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యాయి. అంతకు ముందేడాది ది గోస్ట్, గాడ్ ఫాదర్ సినిమాలు వచ్చాయి. 2021 దసరా సీజన్లో మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిలీజ్ అయితే 2019లో సైరా సినిమా వచ్చింది. అంతకంటే ముందు అరవింద్ సమేత రిలీజ్ అయింది. ఇలా ప్రతి దసరాకు ఓ పెద్ద సినిమా ఉంది. కానీ ఈ ఏడాది ఆ సెంటిమెంట్ మిస్ అయింది. టాలీవుడ్ లో వచ్చిన ఈ గ్యాప్ ని కోలీవుడ్ బడా స్టార్స్ గట్టిగా యూజ్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 10th కి బెట్టయ్యతో పాటు అమిరాన్, బ్లడీ బెగ్గర్ ని తమిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్.